మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రాత్రి బహుశ్రేష్టమైన సాక్ష్యాలు మనం విన్నాం. వేదిక పైన ఉంచబడిన ఈ బ్యానర్ మీద ఒక మాట రాస్తుంది. ఏటది? ఎవరీన? ఈ యేసు ఎవరు అని నిజంగా నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడితే ఈ రాత్రి మనం విన్న 2 సాక్ష్యాలు చాలు ఈ యేసు ఎవరో చెప్పడానికి, ఆయన ఏం చేస్తాడో చెప్పడానికి, ఆయన ఒక్కొక్కరి జీవితంలో ఎలాంటి కార్యాన్ని జరిగించగలడో అది చెప్పడానికి, అది తెలుసుకోవడానికి మన ముందుంచబడిన 2 సాక్ష్యాలు చాలు ఈ రాత్రికి. ఎంత గొప్ప సవాలు మన ముందుకు తీసుకురాబడింది. శరీరంలో 90% అవయవాలు పనిచేయకపోయినా 100% ప్రభు కోసం వాడబడుతున్నారు వాళ్ళు. శరీర అవయవాలన్నీ బాగున్న మనం 10% కూడా ప్రభు కోసం వాడబడట్లేదన్నమాట. ఇది ఒక గొప్ప సవాలు. మొట్టమొదటిగా మనకు ఇక్కడ కూర్చున్న మనకి ఇవ్వబడుతున్న సవాలు. యేసు ఎవరో తెలుసుకోవాలంటే ఆయనతో ఒక సంబంధం ఏర్పరచుకోవాలా మొట్టమొదటిగా. లేకపోతే ఆయన నీకు అర్థం కాడు. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన బలం ఏంటో, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటో నీకు తెలియదు. నువ్వు ఆయనకి దూరంగా ఉండి నేను తెలుసుకోవాలనుకుంటే అది అవ్వదు. నువ్వు దేవునికి దగ్గరగా వస్తే తప్ప, దేవుని తెలుసుకోవాలన్న తపన నీలో ఉంటే తప్ప ఇది అవ్వదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ఈ రాత్రి మీతో మాట్లాడదాం అనుకున్నాను. వాస్తవంగా మనం 9 గంటలకి ఈ కూడిక ముగించాలి. అది ధర్మం. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారని విన్నాం, మనందరం తెలుసు. మనకి ఎక్కువసేపు ఇలాగ మైక్లో శబ్దం బయటికి వినపడ్డా అది మంచిది కాదు. ఈరోజు మొదటి దినం కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం కనుక కొంచెం ఆలస్యం అవుద్ది, అంతేగాని ఎక్కువేం కాదు. నేను ఒక పావు గంట ఎక్స్ట్రా మాట్లాడతాను. 9:15కి అయిపోద్ది మన మీటింగ్. రేపు కాస్త సుదీర్ఘంగా మాట్లాడుకుందాం అవసరమైతే. ఇతరులకు ఇబ్బంది లేకుండా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను ఈ రాత్రి. బైబిల్లో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనం ఎలా సంపాదించాడంటే అక్రమము చేసి సంపాదించాడు. అక్రమ సంపాదన అంటారు. ఆయనకి గవర్నమెంట్ వారే పెద్ద ఒక ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగం ఏంటంటే పన్ను వసూలు చేయడం ప్రజల దగ్గర. ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. పన్ను వసూలు చేసే ఉద్యోగం అది. కానీ ఈయనగారు చేస్తున్న పని ఏంటంటే వసూలు చేసేదానికన్నా ఎక్కువ వసూలు చేస్తున్నాడు. అసలు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు ఈయన. అలాంటి ఒక పనిలో ఉండిపోయాడు. లక్షలు సంపాదించాడు. మంచి బంగ్లా కట్టుకున్నాడు. ఇంటి సామాను, ఖరీదైన సామాను కొనుక్కొని పెట్టుకున్నాడు. బట్ ఈ విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, సమాజంలో ఇతనికి మంచి పేరు లేదు. మూర్ఖుడు, కఠినుడు, దోచుకుంటున్నాడు. ఇతడు పాపి అన్న పేరు సంపాదించుకున్నాడు సమాజంలో. ఆశ్చర్యం ఏంటంటే మంచి ఆస్తి ఉంది, మంచి హోదా ఉంది, మంచి జ్ఞానం ఉంది. ఇదంతా ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, ఇతని జీవితంలో ఏదో ఒక వెల్త్ కనపడుతుంది. వెల్త్ ఏదో లేదనిపిస్తుంది దీనికి. అది అందరిలోనూ ఉంటుంది అలాగా. ఒక ఆయన అంత చక్కని మాట అన్నాడంటే, ప్రతి మనిషిలోనట
దేవుని ఆకారంలో ఒక ఖాళీ స్థలం ఉంటుందట ప్రతి మనిషిలోనూ. అది దేవుని ఆకారంలోనే ఉంటుందట. కనుక ఇది దేవుని ఆకారంలో ఉంది కనుక ఆ ఆకారంలోకి రావాల్సింది ఎవరంటే దేవుడే రావాలా. ఇంకా ఏ ఆకారం, ఇంకా ఏదైనా ఆ ఖాళీ స్థలంలో పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే అది అవ్వదన్నాడు, పట్టదన్నాడు, అక్కడ సరిపోదన్నాడు. చాలాసార్లు మనుషులు చేసే పొరపాటు ఏంటంటే దేవుని స్థానంలో దేవుణ్ణి పెట్టకుండా ఇంకేదో పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఇంకేదో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది జీవితాల్లో దేవుని స్థానంలో డబ్బు వచ్చేసింది. కొంతమంది జీవితాల్లో దేవుని స్థానంలో వ్యాపారం వచ్చేసింది. కొంతమంది జీవితాల్లో దేవుని స్థానంలో సంపాదన వచ్చేసింది. దేవుని స్థానంలో చదువు వచ్చేసింది. పేరు ప్రతిష్టత దేవుని స్థానంలోకి వచ్చేసింది. ఇక దేవుడు లేడు అక్కడ, దేవుడు పట్టడు. వాళ్ళ జీవితంలో దేవుడు ఉండవలసిన స్థానంలో లేకుండా అయిపోయాడు అనమాట. అది సంగతి తెలుసుకోవాల్సిన మాట. ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి కూడా అన్నీ ఉన్నా ఒక వెళ్తుందని గ్రహించాడు తన జీవితంలో. మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒకరోజు ఆయన ఉన్న ఊరికే యేసుప్రభు వచ్చాడని విన్నాడు ఆయన. నేను మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే జక్కయ్య. బైబిల్లో ఆయన పేరు రాసింది. పొట్టివాడైన జక్కయ్య. మనలాగా మన ఎత్తు ఉండడు, చాలా తక్కువ ఎత్తు అన్నమాట. ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన కానీ ఆయన వాళ్ళ ఊరికి యేసుప్రభు వస్తున్నాడని తెలిసి యేసుప్రభుని చూడాలనుకున్నాడు. ఈయన ఎవరో ఈయన చూద్దాం అనుకున్నాడు కాసేపు. గబగబా యేసు వచ్చేటువంటి ఆ దారిలోకి వెళ్ళిపోయాడు చూద్దామని. విచారం ఏంటంటే మనోడు పొట్టోడు కనుక యేసు చుట్టూ అప్పటికే జనం గుంపుగూడు ఉన్నారు కనుక యేసుప్రభు కనపడకుండా అయిపోయాడు. ఈయనకి కనపడకుండా అయిపోయాడు. అప్పుడు చిన్న ఆలోచన వచ్చింది మనోడికి. ఎలాగైనా ఈ రోజున ఈయన ఎవరో తెలుసుకోవాలా, ఈయన చూడాలని ఒక తపనతో ఏం చేశాడంటే, పొట్టుడు కదా కొంచెం ఎత్తైన స్థలానికి వెళ్తే నాకు యేసుప్రభు కనపడతాడా దారిలో వచ్చేవాడు అని చెప్పి గబగబ ఒక చెట్టు ఎక్కాడు. దారిలో ఉన్న చెట్టు ఎక్కాడు. ఈయన ట్యాక్స్ కలెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట. అట్లాంటి ఒక ఆఫీసు హోదాలో ఉన్నాడు చెట్టు ఎక్కడం ఏంటి? ఎవడని చూస్తే నవ్వుతాడు. ఎవడేమనుకుంటే నాకేంటి అనుకున్నాను. నాకున్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే అసలు యేసెవరో తెలుసుకోవాలి, ఈయన చూడాలన్న ఆశ ఉందంతే. కనుక వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు ఎవరు కనపడకుండా. ఆశ్చర్యం ఏంటంటే యేసుప్రభు అదే దారిలో నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా మనోడెక్కిన చెట్టు దగ్గర ఆగిపోయాడు. యేసుప్రభు వచ్చి మనోడికి ఎంత సంతోషం వేసిందో. ఇదేట్రా, నేను చూడాలనుకుంటే నా ముందు వచ్చి ఆగిపోయినా. పైనుండి అలా కిందకు చూశాడండి. చూస్తే యేసుప్రభు తల కనపడింది. ఇంకేం కనపడుతుంది పైనుండి చూస్తే? నేను చూశాను అనుకుని సంబరపడిపోతున్నాడు. నేను యేసుని చూశాను అనుకున్నాడు కాసేపు. మనోడికి ఆశ్చర్యం కలిగిస్తున్నట్టుగా ఉన్నట్టుండి యేసుప్రభు గబుక్కని తలపైకి ఎత్తాడు. ఇలా యేసుప్రభే తలపైకి ఎత్తి మనోడిని చూశాడు. అప్పుడు ఈ జక్కయ్య చెట్టు మీద ఉన్నోడికి ఎంత భయం వేసిపోయిందంటే అసలు నేను ఈ చెట్టు మీద ఉన్నట్టు ఈయనకి ఎలా తెలుసు అనుకున్నాడు. ఇదేంటి నా వైపు చూస్తున్నాడేంటి ఈయనకి నేను ఇక్కడున్నట్టు ఎలా తెలుసు? ఓరు బాబు నువ్వు ఎక్కడున్నా చూస్తాడు ఆయన, అది తెలుసుకో. యేసుప్రభు లేని స్థలం అంటూ ఉండదు, యేసుప్రభు చూడలేని స్థలం అంటూ ఉండదు. ఈ రాత్రి నువ్వు ఏ సందులో ఉన్నా ప్రభు నువ్వు చూస్తాడు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నా ప్రభు నేను చూడగలడు. నీ సంగతి అంతా ఆయనకి తెలుసు. ఇంకో ఆశ్చర్యం చెప్పమంటారా?
తలపైకి ఎత్తినోడు ఉట్టికి ఎత్తకుండా ఏం చేశాడంటే యేసు ప్రభు ఆడి పేరెత్తి పిలిచాడు, జక్కయ్య అన్నాడు. అనగానే ఉలిక్కి పడ్డాడు. జక్కయ్య ఉలిక్కి పడ్డాడు. నా పేరు ఈయనకెవరు చెప్పారు? అసలు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసిందనేది ఒక ప్రశ్న అయితే, నా పేరు ఈయనకెవరు చెప్పారు అనుకున్నాడు. ఏ నీ పేరు ఒకళ్ళు చెప్పాలా ప్రభుకి? దేవునికి నీ పేరు ఒకళ్ళు చెప్పాలేటే? ఈ రాత్రి నువ్వెవరువో ఆయన బాగా తెలుసు. నీ పేరు, నీ ఊరు, నీ బ్రతుకు, నీ జీవితం, నువ్వు చేసే పనులు, నీ క్రియలన్నీ ఆయన చూస్తున్నవాడు, ఆయన ఎరిగినవాడు. గుర్తుపెట్టుకో, ఈ రాత్రి ఆయన దగ్గర నువ్వేం దాచలేవు. అంత మాత్రమే కాదు సుమా, నీ సమస్యలు తెలుసు ఆయనకి, నీ దుఃఖం తెలుసు ఆయనకి, నీ కష్టం తెలుసు ఆయనకి, నీ ఇబ్బందులు తెలుసు ఆయనకి. నీ పేరు ఒక్కటే కాదు, నీ స్థితిగతులన్నీ ఎరిగినవాడు ఆయన. అలాంటి యేసు ప్రభు ఈ రాత్రి నీ ముందు నిలబడి ఉన్నాడు. జక్కయ్యకి ఆ సంగతి తెలియలే అప్పటిదాకా. నా పేరు ఎవరు చెప్పారు ఈయనకి అనుకున్నాడు కాసేపు. అప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట యేసు ప్రభు చెప్పాడు జక్కయ్యతో. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరావయ్యా, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు. బాబోయ్, ఇది ఎట్రా, నేనే చూద్దాం అనుకుంటే నేను మా ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు సాపుగా. ఎంత భాగ్యం! దూకినట్టుండాడు అక్కడి నుంచి. ఆ మాట వినంగానే చెట్టు మించి గబుక్కని దూకి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదండి. ఇంట్లో యేసు ప్రభు అతని ఇంట్లో అడుగు పెట్టంగానే మన జక్కయ్య హృదయంలో ఓ మార్పు వచ్చేసింది. కదిలించబడ్డాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నీతో ఉంటుందో నీ జీవితం కదిలించబడుతుంది. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం కదిలించబడుతుంది. అంతే. దెబ్బకి తన పాపాలన్నీ గుర్తొచ్చేసినాయి జక్కయ్యకి. తాను చేసిన తప్పులన్నీ గుర్తొచ్చేసినాయి. యేసు ప్రభు ఏం మాట్లాడలే, జక్కయ్యని ఏ ప్రశ్న అడగలే. జస్ట్ జక్కయ్య ఇంటికి వెళ్ళాడంతే, ఇంట్లో అడుగు పెట్టాడంతే. జక్కయ్య కదిలించబడ్డాడండి. కదిలించబడి వెంటనే ఒక కేకేసాడు అక్కడ. ప్రభువా అని అన్నాడు. ఏడు సంగతి అన్నాడు. ఏడు సంగతి ఏం లేదు ప్రభా, నాకున్న ఆస్తి చాలా ఉంది. ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం, దీంట్లో సగం ఆస్తి నేను పేదలకు ఇచ్చేస్తాను అన్నాడు. యేసు ప్రభు ముసిముసిలు నవ్వుకుని ఉంటాడు. ఈ ఆస్తి అంతా నువ్వు సంపాదించిందేరా బాబు అనుకుని ఉంటాడు. నువ్వు పొట్టగొట్టి సంపాదించావు కదా, ఎంత గొప్ప మార్పు వచ్చింది నీలో. అన్యాయంగా సంపాదించావు, సగం పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. చాలా సంతోషపడ్డాడు యేసు ప్రభు. మరి ఇంకో సగమో? అప్పుడు ఇంకో మాట అన్నాడు జక్కయ్య. ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర ఏదైతే సంపాదించానో వాళ్ళందరికీ ఒక్కొక్కడికి 4 గింతలు ఇచ్చేస్తాను. నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో ఆడికి 4 గంటలు చెల్లిచ్చేస్తాను అన్నాడు. మిగతా సగం. నేను ఈ కథ చదువుతుంటే నాకు ఏమనిపించిందంటే, ఈ 2 మాటలకి జక్కయ్య పేదోడైపోయాడు. దెబ్బకి ఉన్న ఆస్తి అంతా పోయింది. సగం పేదలకు పోయింది, సగం అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి పంచిపెట్టేస్తాను. 4 గింతలు పంచిపెట్టేస్తా అన్నాడు. ఆశ్చర్యం, పేదోడైపోయాడు. ఏంటి, ఎలా జరిగింది ఇది? ఏం జరిగిందో తెలీదు. యేసు నాకుంటే చాలనుకున్నాడు అంతే. ఈ ఆస్తి పాస్తులతో నాకు సంబంధం లేదబ్బాయి. ఇది ఉంటే ఎంత, లేకపోతే ఏంటి, యేసు ఉంటే చాలనుకున్నాడు అంతే. మొత్తం ఇచ్చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏంటంటే యేసే. గుర్తుపెట్టుకోండి. ఇందాక యవనస్తులు చక్కని పాట పాడారు, యేసే నా పరిహారం అన్నారు. ఇక ఆయనే, ఆయన లేని జీవితం వ్యర్థమే. నీకు ఆరోగ్యం ఉంటే ఏంటి,
నీకు ఆస్తులుంటే ఏంటి, నీ బంగ్లాలుంటే ఏంటి, నీ కార్లుంటే ఏంటి, నీ చదువు ఉంటే ఏంటి, నీ హోదా ఉంటే ఏంటి, నీకు ఎన్ని ఉన్నా యేసు లేని జీవితం అది సున్నా. గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేకున్నా, ఆస్తిపాస్తులు ఏమీ లేకున్నా, ఆరోగ్యం ఏమీ లేకున్నా యేసు ప్రభు ఉన్న జీవితం ధన్యకరమైంది. ఇప్పుడు చూసిన 2 సాక్ష్యాలు అవే. ధన్యకరమైన జీవితం అది. యేసు కోసం అన్నీ వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు జక్కయ్య. ఎంత గొప్ప మార్పు వచ్చేసిందండి బాబు. కృష్ణా జిల్లాలో ఒక కమ్మ కుటుంబానికి చెందిన కుర్రాడు ఉన్నాడు. 22 సంవత్సరాల వయసు, 25 అప్పటికి 25 సంవత్సరాల వయసు. కమ్మ కుటుంబానికి చెందినోడు. ఆ ఊరిలో యేసుప్రభు మీటింగ్ ఇలాగే బాహాటంగా మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్కి వచ్చాడు ఆయన. ఆ మీటింగ్కి వచ్చి యేసుప్రభు వార్త విన్నాడు. ఆ రాత్రి యేసుప్రభుని అంగీకరించాడు. అంగీకరించడమే కాదు, వాళ్ళు ఎంత మార్పు వచ్చేసిందంటే రాత్రి, ప్రభా నేను నీకోసమే జీవిస్తాను అన్నాడు. ఇక బతుకుంటే నేను నీకోసమే జీవిస్తానన్నాడు ఆ కుర్రోడు. 25 సంవత్సరాల వయసు, వెంకటేశ్వర్లు ఆయన పేరు. రాత్రి 11 అయింది మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఆ రాత్రి వేళ వాళ్ళ నాన్న గుమ్మం దగ్గర నిలబడ్డాడు. గుమ్మం దగ్గర నిలబడి, అరే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అన్నాడు. ఇంకా తప్పదుగా, యేసుప్రభు మీటింగ్ జరిగింది, వెళ్ళి వస్తున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఓ మాట అన్నాడు అక్కడ, నీకు యేసుప్రభు కావాలనుకుంటే ఉన్న పొలాన్ని వెళ్ళిపోరా బయటకు అన్నాడు. మేము కావాలనుకుంటే నువ్వు లోపలికి వచ్చేయమన్నాడు, ఇంట్లోకి వచ్చేయమన్నాడు. నీకు యేసుప్రభు కావాలనుకుంటే ఉన్న పొలానా ఆ కట్టుకున్న బట్టలతో బయటికి వెళ్ళిపోమన్నాడు. మేమే కావాలనుకుంటే, మా ఆస్తి నీకు కావాలనుకుంటే యేసుప్రభుని బయట వదిలేసి లోపలికి వచ్చారా బాబు అన్నాడు. వీడికి అంత టైం పట్టలేదు, 1 నిమిషమే ఆలోచించాడు అక్కడ నిలబడి. రాత్రి 11 గంటలప్పుడు వాళ్ళ నాన్నతో మాట అన్నాడు, నాన్న నాకు యేసుప్రభు కావాలన్నాడు. నీ ఆస్తి నాకు అక్కర్లేదు అన్నాడు, మీరెవరు నాకు అక్కర్లేదు, నాకు యేసుప్రభు కావాలన్నాడు. అయితే వెళ్ళిపోరా అన్నాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్తాడు? రాత్రి ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళిపోయాడు. యేసు ఉంటే చాలనుకున్నాడు అంతే. ఆ రాత్రి వెళ్ళిపోయి వాళ్ళ ఊరు నుంచి మా ఊరు వచ్చాడు. ఖమ్మం, మాది ఖమ్మం. మా ఊరు వస్తే అక్కడ ఒక సువార్థికుడు ఏం చేశాడంటే ఆడిని చేర్చుకుని ఆడి కథ అంతా విని, ఆడి సాక్ష్యం అంతా విని, అరే నా దగ్గర ఉంటావారా అని అడిగాడు ఆ సువార్థికుడు. ఉంటాను సార్ అన్నాడు. ఆ సువార్థికుడు ఈ కుర్రోడిని అక్కడ తనతో ఉండి పెట్టుకొని ఆడికి కాస్త చదువు నేర్పి, బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి, ఆడికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి, ఆడి బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది కనుక ఆడికి ఒక సంఘం ఇచ్చి, ఈ సంఘాన్ని చూసుకోరా బాబు, నువ్వు పాస్టర్ అన్నాడు, సేవ చేసుకో అన్నాడు. వీడికి అంత సంతోషం. చదివిచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, అమ్మాయిని ఇచ్చాడు, పెళ్లి చేశాడు, సంఘం ఇచ్చాడు, చూసుకోరా బాబు దేవుని సేవ చేసుకుని బతుకన్నాడు. ఎంత మంచి స్థితిలో దేవుడు తీసుకొచ్చాడో యవనస్తుని చెప్పలేను. 2 సంవత్సరాలు అలాగే సేవ చేసిన తర్వాత అదే యవనస్తుడు ఆ సువార్థికుని దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, సార్ నేను ఒకసారి మా నాన్నగారిని చూసి వస్తాను అన్నాడు. వెళ్తావారా అన్నాడు. వెళ్ళొస్తాను సార్ అన్నాడు. ఎలాగెళ్తావు? మా ఆవిడ్ని తీసుకుని వెళ్తాను సార్ అన్నాడు. పెళ్ళి అయింది కదా, అమ్మాయిని తీసుకుని వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళరా. మళ్ళీ వచ్చాడు, అమ్మాయిని తీసుకుని వచ్చాడు వీళ్ళ ఇంటికి. మళ్ళీ సంగతి ఏంటంటే పొద్దుగూకిన వేళ వచ్చాడు. మళ్ళీ ఈడొచ్చిన సమయానికి ఏటో కానీ ఆ నాన్న మళ్ళీ గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఈడు మళ్ళీ ఇప్పుడు అమ్మాయిని తీసుకొని నిలబడ్డాడు. అక్కడ భార్యను తీసుకొని వచ్చి అక్కడ నిలబడ్డాడు ఎదురుగా. ఎరా ఎవరేమని అడిగాడు. నా భార్య నాన్న. ఏంటి నీ పెండ్లైందా అన్నాడు. పెండ్లైంది. ఎట్రా ఇంత బాగా తయారయ్యో? ఎలాగరా ఏం జరిగిందంటే యేసుప్రభు నన్ను ఆశీర్వదించాడు నాన్న అన్నాడు. నాకేం తక్కువ చేయలేదు, నన్ను ఆశీర్వదించాడు. అలాగా ఇప్పుడు ఏం చేస్తున్నావు? బాగా చదువుకున్నాను నాన్న,
బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, నాకు సంఘం ఇచ్చారు, సంఘం చూసుకుంటున్నా, ఈమె నా భార్య, ఇద్దరం కలిసి దేవుని సేవ చేస్తున్నాం. దేవుడు ఇంత పని చేశాడా? చేశాడు నాన్న. అయితే లోపల రారా అన్నాడట. దేవునికి స్తోత్రం. అయితే ఇంట్లోకి వచ్చేయమన్నాడు. ఆనాడు వద్దన్న నాన్న ఇప్పుడు లోపల రమ్మన్నాడు. ఒక 6 నెలల్లోనే కుటుంబం మొత్తం యేసుప్రభుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. మొత్తం నమ్ముకున్నారు. ఇప్పుడు జక్కయ్య పరిస్థితి అలాగైపోయింది. నాకు ఈ ఆస్తిపాస్తులు ఏమొద్దు, యేసుప్రభు ఉంటే చాలన్నాడు, అంతే. అప్పుడు యేసుప్రభు చక్కని మాట అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు ఇంట్లో ఉన్నాడంటే ఈ ఇంటికి రక్షణ వచ్చినట్టే. దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలని ట్రై చేస్తున్నాను నేను, ఈయన ఎవరో అని. ఇప్పుడు ఒకవేళ మన అందరం కలిసి ఆ జక్కయ్యని పట్టుకొని, ఇంతకీ యేసు ఎవరో చూడాలని బయలుదేరావు కదా బాబు, ఇంతకీ ఈయన ఎవరో తెలిసిందా అని అడిగితే, జక్కయ్యని అడిగితే, ఈ యేసు ఎవరో నువ్వు గుర్తించావా అని అడిగితే ఒక 5 మాటలు చెప్పేవాడు జక్కయ్య. డెఫినెట్గా చెప్తాడు. ఏటి 5 మాటలు అంటే, యేసు సర్వజ్ఞాని, అన్నీ ఎరిగినవాడు, నేను చెప్పకుండానే నా పేరు చెప్పాడు, నేను చెప్పకుండా నేను ఎక్కడున్నానో తెలుసుకున్నాడు, ఈయనకి కనపడిందంటే ఏముండదు, ఈయనకి తెలియదంటే ఏముండదు. ఈ యేసు ప్రభు సర్వజ్ఞాని, ఆమ్నిసియంట్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. ఈయనకి అన్నీ ఎరిగిన వాడు ఈయన. ఇది మొదటి మాట. ఓహో, యేసుప్రభు అలాంటోడా? ఇంకేం తెలుసు నీకు యేసుప్రభుని గురించి? ఇంకేం తెలుసుకున్నావు అని జక్కయ్యని అడిగితే, జక్కయ్య ఇచ్చే రెండో ఆన్సర్ ఏంటంటే, ఈయన పాపులను ప్రేమిస్తాడు. నేను పాపినే, లోకమంతా నేను పాపినని ఒక ముద్ర వేసి, నేను అక్రమంగా సంపాదించుకున్నాను ఒక ముద్ర వేసేసి నన్ను సమాజం అంతా దూరం చేసేసింది. నేనంటే ఎవరికి ఇష్టం లేదు ఈ లోకంలో, ఈ ఊరిలో. కానీ యేసుప్రభు ఇష్టపడ్డాడు నన్ను. ఈయన పాపులను ప్రేమించేవాడు. మా ఇంటికి వస్తానన్నాడు, మా ఇంటికి వచ్చాడు, మేము పెట్టిన భోజనం తిన్నాడైనా. ఈయన నిజంగా ప్రేమ కలిగినోడు, ఎవరిని ద్వేషించడు ఈయన. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాట నువ్వు తెలుసుకుంటే చాలు. యేసు ప్రభుకి నీ సంగతి అంతా తెలుసు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన పాపులను ప్రేమించే దేవుడు. పాపులను వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రక్షకుడు. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం జక్కయ్యని అడిగితే ఇంకేం తెలుసుకున్నావు, ఈ యేసు ప్రభుని గురించి ఇంకేం తెలుసుకున్నావు అని అడిగితే మూడో మాట కూడా చెప్తాడు జక్కయ్య. అదేంటంటే, ఈయన పాపాలు క్షమించేవాడు, ప్రేమించేవాడు మాత్రమే కాదు, ఈయన పాపాలు క్షమించేవాడు. ఎంతటి పాపం చేసినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పేసుకుంటే వెంటనే క్షమించేస్తాడు ఈయన. ఈ రాత్రి నేను మీకు అదే చెప్పాలనుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావో తెలియదు నాకు. నీ పాపం ఎంత పెద్దదైనా, నువ్వెంత పెద్ద పాపివైనా, ఈ రాత్రి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడిగితే ఈ రాత్రి ప్రభు నిన్ను క్షమించి తన రక్తంలో కడిగి నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. అందులో అనుమానం ఏం లేదు. ఈ మూడో మాట, ఈ జక్కయ్య చెప్పే మూడో మాట అదే. ఈయన క్షమించే దేవుడు. ఇంకేం తెలుసుకున్నావు? ఈయన అందరినీ అంగీకరిస్తాడు. నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ అంగీకరించే దేవుడు ఈయన. ఎవరిని తృణీకరించడు ఈయన. అది తెలుసుకున్నా నేను యేసు ప్రభుని గురించి. యేసు ఎవరో తెలుసుకుందామని బయలుదేరినాడు. యేసు ప్రభు తన దగ్గరికి వస్తే ఇన్ని విషయాలు బయటపడ్డాయి ఆడికి, జక్కయ్యకి. ఒక తపన ఉండాలా, తెలుసుకోవాలని ఆశ ఉండాలా, ఆయన దగ్గర రావాలా. అప్పుడు దేవుడు తను తాను నీకు బయలుపరుచుకుంటాడు. దేవుని బిడ్డలారా,
అది చెప్పాలనుకున్నా ఈ రాత్రి నేను. జక్కయ్యలో మార్పు వచ్చేసింది. తెల్లారి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. యథాప్రకారంగా ఆ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాడు తెల్లారి. అసలు ఆశ్చర్యం ఏంటంటే తెల్లారి నుండి ఆయన జీవితం మారిపోయింది, ఆయన మాట్లాడే పద్ధతి మారిపోయింది, ఆయన ప్రవర్తన మారింది. అందరినీ మర్యాదగా పలకరిస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంట్రా, నిన్నటిదాకా కఠినంగా మాట్లాడినోడు, రఫ్గా మాట్లాడేవాడు, తిట్టేవాడు, అరిసేవాడు, ఇదేంట్రా ఇంత నెమ్మదిగా ఇంత నమ్రతగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఏం జరిగింది? ఇంకెవడో చెప్పాడు నిన్న యేసుప్రభు కలిశాడట అని. ఈయన జీవితం మారిపోయింది. ఆడు పన్ను కట్టేవాడు దగ్గరికి వచ్చి, అయ్యా నేను 500 కట్టాలయ్యా. 500? నీ పేరేటరా? ఆడి పేరు చెప్తే రిజిస్టర్ తీసి ఆడి దగ్గర ఎంత ఎక్కువ లాగాడో చూసి వీడికి 500 తీసుకోకుండా ఈయనే 4 ఇంతలు ఆడికిచ్చి, నేను నీ దగ్గర ఎక్కువ తీసుకున్నాను రా బాబు, ఇగో ఇది మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకో, నువ్వు నాకేం కట్టాల్సిన పని లేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇదేంటి, నిజంగా జక్కయ్యనైనా? కొత్త మనిషిని చూస్తున్నానండి నేను ఇక్కడ. జక్కయ్య యేసుని కలిసిన తర్వాత మారాడు బాబు. వాడి జీవితం మారిపోయింది. లైన్ కట్టిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పన్ను కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కడికి ఇదే మాట చెప్పాడు. ఆడి పేరు చదవటం, రిజిస్టర్ చూడటం, ఆడి దగ్గర ఎంత తీసుకున్నాడో లెక్క వేయటం, దానికి 4 అంతలు ఇచ్చేయడం. యేసుప్రభు చెప్పాడు కదా ఇచ్చేస్తానని, ఇచ్చేసాడు అందరికీ. ఇది మార్పు. అప్పుడు నిజంగా ప్రజలందరూ తెలుసుకున్నాడు ఇతను నిజంగా మారాడని, యేసుప్రభు గొప్పోడని. యేసుప్రభు కలిసినోడు ఎవడు మారకుండా వెళ్ళడం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. యేసుప్రభు ఈ రాత్రి కూడా నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఒక అవకాశం ఇచ్చి చూడు యేసుప్రభుకి. ఒక అవకాశం ఇచ్చి చూడు నీ జీవితంలో యేసుప్రభుకి. నాకు ఆస్తి ఉంది, ఏ సక్కర్లేదని నువ్వు అనుకున్నావుగా. నాకు హోదా ఉంది, నా జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నాకు అనుభవం ఉంది, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ నీ జీవితంలోకి వెళ్తుంది సుమా. ఆ వెళ్తే యేసుప్రభు ఒక్కడే భర్తీ చేయగలడు. ఒక అవకాశం ఇచ్చి చూడు ఆయనకి. నువ్వెన్నడూ అనుభవించిన సంతోషం అనుభవిస్తావు, ఎన్నడూ అనుభవించని శాంతి సమాధానం నీ జీవితంలో అనుభవిస్తావు. యేసుప్రభు అందుకే వచ్చాడు ఈ రాత్రి నిన్ను కలవడానికే. మరి నువ్వేం చేస్తావు అది నువ్వు ఆలోచించుకోవాలి. జక్కయ్య కూడా వెతుక్కుంటూ వచ్చాడు. కానీ జక్కయ్య కంటే ముందు ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు జక్కయ్య దగ్గరికి. ఆశ్చర్యం అది. ఈరోజు దేవుణ్ణి తెలుసుకోవడానికి మనుషులు వేల కొలది మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కొండలకి గుట్టలకి ఎక్కి ఈ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ దేవుడు తను తాను బయలుపరచుకోవడానికి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆయనే మన దగ్గరికి తను బయలుపరుచుకున్నాడు. నేను ఇది అని అన్నాడు ఆయన. మీ అందరి కోసం నేను ప్రాణం పెడుతున్నాను, మీ పాపములకు ప్రాయశ్చిత్తంగా నేను రక్తాన్ని చిందిస్తున్నాను, నేను చనిపోయి 3వ దినం లేచి మీ అందరికీ రక్షణ సంప్రాప్తి చేసి మీకు నిత్య జీవాన్ని సంప్రాప్తి చేస్తున్నాను. ఇందాక సెకండ్ వీల్ చైర్లో ఉన్న బ్రదరు పంచుకుంటున్నప్పుడు ఒక చక్కని మాట అన్నాడు. ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఏం పని చేయట్లేదు, ఆ నోరు ఒకటే పనిచేస్తుంది అయింది. కానీ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను పరలోకానికి వెళ్తే ఈ జబ్బు ఉండదు అన్నాడు. నా అవయవాలన్నీ పనిచేస్తా అన్నాడు. అక్కడ ఈ వీల్ చైర్ ఉండదు. నేను ప్రభు సన్నిధిలో ఆరోగ్యకరంగా ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ దేవుడు నన్ను ఒక గొప్ప స్థితిలో పెట్టుకుంటాడు. నాకు ఆ నిత్య జీవపు నిరీక్షణ నాలో ఉందన్నాడు. ఎంత మంచి మాట అది. నీకు ఆ నిరీక్షణ కావాలా? చనిపోయిన తర్వాత ప్రభుతో ఉండాలని ఇష్టపడుతున్నావా? అయితే యేసు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఒక అవకాశం ఇచ్చి చూడు.
ప్రభువా నాలోనికి రా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను నీకోసం జీవిస్తాను ప్రభా అని ఒక చిన్న ప్రార్థన. ఎవరి మనసు వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకోండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరి మనసు వాళ్ళు చిన్న ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్నాను, కానీ నువ్వు లేని జీవితం వెల్తైన జీవితం అని ఈ రాత్రి నేను గుర్తించాను ప్రభువా. నాకు ఎన్నున్నా యేసు లేకుంటే అది వెళ్తే, నువ్వు నాకు కావాలి. నా ఆస్తిపాస్తులు లేకపోయినా పర్లేదు ప్రభువా, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకు కావాలి ప్రభువా. చిన్న ప్రార్థన. ఎవరు మనసులో ప్రార్థన చేసుకో. బాబా ఒక నిమిషం ఎవరు మనసులో ప్రార్థన చేసుకో. నాకు యేసు కావాలనుకున్నోళ్ళు, నా పాపాలు ఒప్పేసుకుంటున్నాను, ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నాను, యేసు ప్రభుకి నా జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, యేసు ప్రభుకు అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, యేసు ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవాళ్ళు మీ చేయి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. మీ చేతులు కనపడుతున్నాయి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ చేతులు కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా సార్ మీరున్న స్థలంలో మీ చేతి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. విన్న బోధ ఇది నాకు కాదు ఎని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు, మారు మనసు పొందవా. బోధ ఇది నాకు కాదు ఎని నిర్లక్ష్యముగా వెడలెదవా నీవు, మారు మనసు పొందవా. రేపు ఎనడి రోజున యందు, రేపు ఎనడి రోజున యందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. మంచిది. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళ గురించి నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముగిస్తాను. చేతులు ఎత్తిన వారు మీరున్న స్థలంలో ఒకసారి లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. నిలబడండి. అలాగే చేతులు ఎత్తిన వారు మీరున్న స్థలంలో ఒకసారి లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం. సిగ్గుపడబాకండి, లేచి నిలబడండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా చేతులు ఎత్తిన వారు మీరున్న స్థలంలో ఒకసారి లేచి నిలబడండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రభువు చూస్తున్నాడు, మీ జీవితాలు మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మీ పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఆయనకు ఒక అవకాశం ఇస్తున్నారు కనుక మీ జీవితాలను మార్చి మీ కుటుంబాలను ఆశీర్వదించి మిమ్మల్ని ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా చివరిగా అవకాశం ఇస్తున్నాను. చేతులు ఎత్తిన వారు, నాకు యేసు ప్రభు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరున్న స్థానంలో లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను నేను. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా సిగ్గుపడబాకండి, ఇది మంచి అవకాశం, ప్రభువు మీకు ఇస్తున్న అవకాశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి పరలోక సింహాసనం నుండి మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు దేవా. మీరు లేని జీవితం వ్యర్థమని మాకు బయలుపరిచినందుకు వందనాలు.
నువ్వన్నీ ఎరిగిన వాడవని, సర్వజ్ఞానివని, నీకు మరుగైంది ఏది లేదని ఈ రాత్రి బయలుపరిచావు. నువ్వు పాపులను ప్రేమించే దేవుడు అని బయలుపరుచుకున్నావు. నువ్వు క్షమించే దేవుడు అని బయలుపరుచుకున్నావు. అందరినీ అంగీకరించే దేవుడు అని బయలుపరుచుకున్నావు. ఎంతమంది బిడ్డలైతే లేచి నిలబడి వారి జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ వారి పాపాలు మీ దగ్గర ఒప్పేసుకుంటూ మిమ్మల్ని అంగీకరిస్తున్నారో అట్టి బిడ్డలను బట్టి నీకు వందనాలు. నీ రక్తంలో వారిని కడుక్కుంటున్నందుకు స్తోత్రం. నీ ఆత్మచేత అభిషేకించి బలపరిచి నీ కొరకు సాక్షులుగా జీవింప చేసుకొని మీరు మహిం పొందమని కూడి వచ్చిన ప్రతి బిడ్డపై నీ